సుప్రీంకోర్టు దినోత్సవం వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో నిర్వహించాల్సింది. పోలీసుల సూచన మేరకు యాడికి మండలంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. యాడికి మండలానికి వెళ్లకుండా ఈరోజు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నా మాట కాదంటే జిల్లా ఎస్పీకి కూడా ఉద్యోగం చేయలేడు అంటున్నాడు. ప్రభాకర్ రెడ్డితో జిల్లా ఎస్పీ ఏం లబ్ధి చెందుతున్నాడు? ఆ లబ్ధి ఏంటో ప్రజలకు తెలియాలి. హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న జిల్లా ఎస్పీ నెల రోజులు అవుతున్నా ఏదో ఒకటి చెప్తూ వస్తున్నాడు. తాడిపత్రి ఏమైనా జేసీ నాగిరెడ్డి సొత్తా? దానితో ముడిపడినటువంటి ఎస్పీ సొత్తా? నియోజకవర్గం లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటున్నారు. అలాంటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ కలిసి నా మీద కుట్ర చేస్తున్నారు. తాడిపత్రిలో గంజాయి మట్కా పేకాట జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయేమో అని నా అనుమానం. పోలీసుల వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. పేపర్లో వచ్చిన, మీడియాలో వచ్చిన కేసు కట్టడంలో నిర్లక్ష్యం. తాడిపత్రి నియోజకవర్గం ఏ ఘర్షణ జరిగినా, మర్డర్ జరిగినా జిల్లా ఎస్పీనే అందుకు కారణం. జిల్లా ఎస్పీ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిందే లేదు. ప్రత్యేకంగా నన్ను మాత్రమే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని సమస్య ఒక్క తాడిపత్రికే ఎందుకు వస్తుంది? మల్లనూరు మండలం, పుట్నూరు మండలం జిల్లా ఎస్పీ తీరు వల్ల మళ్లీ ఫ్యాక్షన్ పడక విప్పే అవకాశం ఉంది. తాడిపత్రికి నన్ను ఎప్పుడు పంపేది? జిల్లా ఎస్పీ నాకు తేదీ తెలపాలి. వైసీపీ పార్టీ నిర్ణయించిన మేరకు నేను పోలీసు అధికారుల సూచన మేరకు కూడా నేను అర్జీ చేయడం జరిగింది. అందరూ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో చేయాలని ఉంటే అక్కడ అధికారులు ఎక్కడన్నా కానీ తాడిపత్రి కాకుండా ఎక్కడన్నా కానీ చేయండి అని చెప్తే ఒబే చేసి నేను యాడికి మండలం పెట్టుకుంటే ఈరోజు దానికి కూడా పోనీకోకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే వాళ్ళు ఒక స్టేట్మెంటో ఒక యూట్యూబ్లోనూ పెట్టేది దీనిపైన ఎస్పీ గారు ఆదేశాలతోనే ప్రభాకర్ రెడ్డి నేను చేస్తాడా అని చెప్తాను. నా మాట కాదని ఎస్పీ ఉద్యోగం కూడా చేయడు అని అంటే ప్రభాకర్ రెడ్డితో ఎస్పీ గారు ఏం లబ్ధి చెందుతారు? ఆ లబ్ధి ఏందో బయటపడాలి. రెండోది, ఎస్పీ గారు హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుంటే నిన్ను తాడిపత్రి పంపిస్తానని నేను ఒక 10 సార్లు ఎస్పీ ఆఫీస్కి పోయింటా. 10 సార్లు అదే చెప్తా అంటే నేను కోర్టుకి పోయి కూడా ఆర్డర్ తెచ్చి కూడా పోయిన నెల 2వ తేదీ తీసుకొచ్చినట్టుంది. ఇంతవరకు కూడా డ్రాగన్ చేస్తానే వస్తాను. 1 నెల అయింది. అంటే తాడిపత్రి ఏమన్నా జేసీ నాగిరెడ్డి సొత్తా? దానితో ఇమిడిపడినటువంటి ఎస్పీ గారి సొత్తు నాకు అర్థం కాదు. ఏమన్నంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? అధికారులు దానిపైన స్పందించాల్సిన పరిస్థితి ఉందా లేదా? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికే పోలీసు వ్యవస్థ ఉండేది. మన వరకు వచ్చేలకు వాళ్ళ వరకు వచ్చేలకు చట్టాల గురించి నీతులు చెప్తారు. మనకు ప్రజలకు వచ్చినా ఏరియా వాళ్ళకు వచ్చినా కూడా అవన్నీ బేఖాతరు చేస్తారు. ఎస్పీ గారు ప్రభాకర్ రెడ్డితో ఏం లబ్ధి చెందుతాడు? నేను గతంలో కూడా చెప్పిన, నువ్వు ప్రభాకర్ రెడ్డి కలిసి నా మీద కుట్ర చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అది నిజమని నమ్మే పరిస్థితికి వచ్చిన ఎస్పీ ప్రతిసారి ఇప్పుడు 6 సార్లు నేను మేలు పెట్టింటా. కోర్టు ఆర్డర్ వచ్చినాక ప్రతిసారి ఏదో కాదు చెప్తాను. విచిత్రం ఏమంటే అనంతపురంలో ఎవరో భూతగాదంతో డబ్బులు మర్డర్ జరిగితే దానివల్ల నిన్ను తాడిపత్రి కంపెనీ లేకుందాము లాండ్ ఆర్డర్. అది రాజకీయ హత్య కూడా కాదు. అంటే ఎంత ఆలోచన లేకుండా యాన్నో కుప్పంలో సీఎం వస్తానే కూడా ఆ కాదు చెప్తారు. అంటే కుప్పానికి కూడా ఇటుంటి పోతారు పోలీసు అధికారులు. ప్రతిసారి నేను అడిగినప్పుడల్లా అతని మేల్లో పెట్టే సమాధానాలు ఏమంటే అసలు పొత్తులేని సమాధానాలు. దీన్ని అన్నీ చూస్తా అంటే ఎస్పీ ఆధ్వర్యంలోనే తాడిపత్రుల్లో అరాచకాలు, బంగాకు, మటక, మంగతై జరుగుతుందనేది నా ఆలోచన. వాళ్ళు చెప్పేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ చెప్పేది కూడా తాడిపత్రులు ఏం చెప్తారంటే ఎస్పీ మమ్మల్ని కాదని పోడు అంటారు. అంటే ఇవన్నీ సమకూర్చుతారా అతనికి ఏమన్నా అనేది నాకు అనుమానం ఉంది. ఎస్పీ గారు చిత్తశుద్ధితో ఇప్పుడైనా ఆలోచన చేసి అందరూ కూడా ప్రజల్లో ఒక ఆలోచన పడింది.
తాడిపత్రి ఎమ్మెల్యే ఆయన క్లాస్మేట్స్ అని చెప్తా అంటాడు ఎమ్మెల్యే. నాకు తెలిసినంత వరకు అట్లాంటిదేం లేదు, కానీ ఇతను చెప్తా అంటారు కింద అధికారులను. కేవలము పోలీసు వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. చట్ట పరిధిలో చేయాల్సినట్టు కూడా చేయడం. తాడిపత్రిలో హరాస్మెంట్ జరుగుతానే ప్రతిసారి కూడా పేపర్లలో వచ్చినా మీడియాలలో వచ్చినా కేసులు కూడా కట్టడం. ఎగ్జాంపుల్కు నిన్న తుమ్మల చెరువులో గలాడ జరిగితే కేసులు కట్టడం. హెడ్ ఇంజురీ అయి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరునికి హెడ్ ఇంజురీ అయి బెంగళూరు హాస్పిటల్లో ఉంటే వాళ్ళు కేసు తీసుకోవాలి. నేను కూడా అనంతపురం హాస్పిటల్కి పోయి చూస్తాను. అవతల వాళ్ళు ఇచ్చే యాన్నో మైసూరులో ఉండేటువంటి వ్యక్తిని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు కుట్రధారంగా. అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ కంప్లైంట్లు కూడా కట్టలేని దుస్థితి తాడిపత్రి పోలీసులకు కానీ ఎస్పీ గారికి కానీ ఉంది. దీనికి అందరికి కూడా ఎస్పీనే దీనికి కారణం. తాడిపత్రిలో ఏ హత్య జరిగినా, ఏ గలాటలు జరిగినా, ఏం చేసినా కూడా అనంతపురం ఎస్పీనే కారణం. ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఒక ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండేది లేదు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఒకరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక కుట్రపూరితం అనుకోవాలా లేదా? ఎక్కడన్నా కానీ హౌస్ అరెస్టులు చేస్తే పార్టీలో పర్మిషన్, మేమైతే ఎవరైనా కానీ పర్మిషన్లకు లెటర్లు పెడతాం, కానీ పోయి ప్రోగ్రాంలు చేస్తుంటాం. ఇది ఈరోజు కాదు, ముందున్నట్టు కూడా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రతిపక్షాలు చేసేదైతే అధికార పార్టీల్లో ఉండేవాడు చేసేది. ఓ లెటర్ వారేస్తారు, పోయి చేస్తాను. జిల్లాలో ఎవరికి లేని సమస్య నావికోనికి ఎందుకు వచ్చింది? దీని అన్ని దృష్టిలో పెట్టుకునే ఎస్పీ గారికి ప్రభాకర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనేది తూచా చెప్పకుండా నేను చెప్తాను. ఇప్పుడు కూడా నాకు నోటీసు ఇమ్మని అడిగినా వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్తాను, మీరు యాడికి పోవద్దు, నాకు నోటీస్ ఇస్తారు, అరెస్ట్ చేస్తాను. ఎస్పీ ఆఫీస్కు దయచేసి తీసుకుపోండి. నేనైతే ఏదైతే మీడియాలో మాట్లాడతానో అదేనా అడుగుతా, కనీసం అదన్నా సమాధానం చెప్పమను, నాకు తృప్తి పడతా. ఎప్పుడు నన్ను తాడిపత్రికి పంపిస్తారు? కోర్టు ఆర్డర్ను ఎప్పుడు మీరు ఒబే చేస్తారు? మీరు ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి. ఏమన్నంటే బెదిరిస్తారు నా దగ్గరకు వచ్చే అనుచరులను కానీ వాళ్ళని కానీ, మీరు ఎక్స్ఎమ్మెల్యే దగ్గరికి పోతే కేసులు పెడతాము అని. అయ్యా, ఈ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో అనేక కేసులు పెట్టుకొని సంసారాలన్నీ నాశనం అయ్యి కోర్టుల చుట్టూ చూడి ప్రశాంతంగా ఉంది ఈరోజు ఎల్నూరు మండలం కానీ పుట్లూరు మండలం కానీ. ఎస్పీ గారు నీతోనే ఈ 2 మండలాల్లో మళ్ళా తిరిగి కూడా పాత కక్షలకు దారితీసే ప్రభావం నీతోనే ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో పెడితే మన స్టేషన్కి పిలుస్తాను. ఎక్కడుంది చట్టం? ఈ అరాచకం అనేది ఎక్కడన్నా జరుగుతుందో లేదో నాకు తెలిసి రాయలసీమలో నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరికి జరగలేదనేది నేను ఆలోచన చేస్తాను. అనుచరులను ఇబ్బంది పెడతారు, సానుభూతి పరులను ఇబ్బంది పెడతారు, కేసులు పెడతాం, ఎక్స్ఎమ్మెల్యే ఎంబడితో తిరిగితే అంటారు. ఎక్స్ఎమ్మెల్యే ఎంబడితో మీరు ఏటకంటే వస్తుంది. ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఉంటారా లేకపోతే మీ ఆదేశాలతో నడుస్తాను? అంతగా నువ్వు నా మీద కక్ష కట్టి నన్ను ఇబ్బందులు పెట్టేటట్టు నువ్వు కూడా అధికారానికి రాజీనామా చేసి వచ్చి నువ్వు కూడా ఎక్కడన్నా కంటెస్ట్ చేస్తే బాగుంటుంది. ఒక రాజకీయ నాయకునిగా ప్రవర్తించుతాను నువ్వు, అధికారిగా మటుకు. దయచేసి ఎస్పీ గారికి మీకు అందరికీ చెప్తాండ ఇదే, ఇప్పుడు నుంటైనా కానీ చట్టపరంగా మీరు అందరి మీద చర్యలు తీసుకోండి. బోత్ గ్రూప్స్ ఒక వర్గం మీద తీసుకొని ఒక వర్గం మీదనే కేసులు కడతా ఈ విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. రాత్రి 12 అయితే తెల్లారాలకు ఎవరింటి మీదనో ఇంటి మీద పార్టీకి సంబంధం లేని ఇళ్ళ మీద కూడా రాళ్ళేస్తాను. ఎక్కడి నుండి రాళ్ళవుతా అంటే వాడు తాగేసి తల్లి అంటారు, లేకపోతే నువ్వు ఎవరినన్నా మాట్లాడించావు టీఎంఎల్ కాడ దాని గురించి వాడు రాళ్ళేసాను. ఏం మాట్లాడినారు ఏమనేది దాని గట్టుగా రాళ్ళేసినప్పుడు వేసినోడు క్రైమ్ లేక్ చెందుతాడా లేదా? వాక్ స్వతంత్రం కూడా లేకుండా పోతుంది తాడబెట్టి. దీనికి అన్నిటికీ కారణం మూలం ఎస్పీ జేసీ ప్రభాకర్ రెడ్డి కారణం. ఎవరికి ఏమి ఇబ్బంది జరిగినా కూడా వీళ్ళిద్దరే కారణం. అతనేమో చెప్తాడు, రే మీరు అందరికీ ఏం సంబంధం లేదు,
నాకు పెద్దారెడ్డికే సంబంధం, ఎక్స్ఎమ్మెల్యేకే సంబంధం, మేమే చూసుకుంటాం. అదేందో చూసుకునే వాళ్ళు ఇంత జనాన్ని అందరినీ కూపు చేసి మా ఇంటి దగ్గర టిప్పర్లకు రాళ్ళేసి కొట్లాడాల్సిన అవసరం లేదు. న్యాయపరంగా చట్టపరంగా నువ్వు ఏ విధంగా చూసుకుంటావో ఆ విధంగా చూసుకుని నాకైతే అభ్యంతరం ఏం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి వస్తా అని చెప్పినా కూడా నువ్వు ఆలోచన చేసుకొని నువ్వే చెప్పు. 2 కుటుంబాల మధ్య వైరం అనేది పోలీసులు కూడా చిత్రీకరిస్తా. ఒకవేళ ఉంటే ఆ వైరమే ఆ కుటుంబం మా కుటుంబంతోనే ఉండాల తప్ప ఎవరినో అమాయకులందరినీ బలి చేసే దానికోసం పెట్టినా. ఎప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మా ప్రభుత్వం కూడా వస్తుంది. మేము ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదో తాడిపత్రి ఒకసారి ఆలోచన చేయండి. ఏ గ్రామంలో ఫ్యాక్షన్ కానీ ఏ గ్రామంలో కానీ సమానంగా చూసినాం తప్ప, అందరి మీద సమానంగా కేసులు కట్టినారు తప్ప ఏ ఒక్కరిని కూడా రావడం లేదు. ఈరోజు ఆ పరిస్థితి తాడిపత్రిలో లేదు. ఒకసారి కంపారిజన్ చేసుకోండి. అతని మాటకు కూడా కట్టుబడి ఉన్నామని నేను ఒప్పుకుంటా. వాళ్ళ కుటుంబం నా కుటుంబం అంటే సరే రైట్, దానికైతే నేను అగ్రికి, దానికే ఒప్పుకోవడం. అమాయకులను బలి చేయొచ్చు. ఎవరినెన్నో పెట్టుకొని బంగ్యాకి బ్యాచ్ అంటారు, లేకపోతే ఇంగోరు అంటారు. ఆ కృష్ణాపురం రోడ్లో కాలేజీలకు స్కూళ్ళకు పోవాలన్నీ కూడా భయపడే పరిస్థితి, మార్కెట్కి పోవాలన్నీ కూడా భయపడే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో. కనీసం వాళ్ళందరినీ అరికట్టండి. ఇవాళ నా పరిస్థితి ఎట్లా ఉంది, ప్రజలు శ్రేయస్సన్న కోరు. మళ్ళీ నేను ఇదంతా అయిపోతానే కొంతమంది విధవులతో మళ్ళీ పెట్టిస్తాను. నాకు అభ్యంతరం లేదు. ఎవడు పెట్టినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. అతను ఏ దానికి మాట్లాడతానో దానికి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను, కట్టుబడి ఉన్నాను. ఏందో నేను ప్రతిపక్షంలో ఉండా, నేనేందో కట్టుబడి ఉండనేమో అని అతను భావించొచ్చాము, కానీ నేనైతే కట్టుబడి ఉంటా. నువ్వు కూడా చెప్తాడు కదా తాడిపత్రులు అడుగు పెట్టనివని. మీ ఎస్పీ గారికి నువ్వే చెప్పు, తొలగచ్చి నన్ను తాడిపత్రులు ఇడిచిపెట్టమని కోర్టు ఆర్డర్ ప్రకారం. మళ్ళీ నువ్వు ఏ విధంగా కట్టుబడి ఉంటావో, ఏ విధంగా నీ ఆలోచన ఉంటావో చేసుకో. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని కొట్టేది, నా దగ్గరకు వస్తారని వాళ్ళ ఇళ్ళ మీద నైట్ టైం రాళ్ళేసేది, ఇవన్నీ కూడా ఎంతకాలం సాగనివు. మళ్ళా కూడా మా ప్రభుత్వం ఎప్పుడోసారి మా ప్రభుత్వం వస్తుంది. నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. దానికి నేను పోలీసు అధికారులను ఒకటే కోరుకుంటాను, నన్ను ఎస్పీ ఆఫీస్ దగ్గర తీసుకుపోండి. కోర్టు ఆర్డర్ ఆయన ఒబే చేయమని అడుగుతా తప్ప నాకు ఎలాంటిది లేదు. ఎట్టి పరిస్థితిలో వీళ్ళు పిలుచకపోకపోతే నేను ఈరోజు కానీ రేపు కానీ మొన్నాడు కానీ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి తీరుతాను. ఆయనతో నేను మాట్లాడాలని వీళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. తీసుకుపోండి ఎస్పీ ఆఫీస్ కాడ, నాకు మాట్లాడే పని ఉంది. నేను పోయినా కూడా ఆయన అసలు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవన్నిటికి కూడా ఏదో ఒక రోజు ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. అధికారులందరూ కూడా ప్రభుత్వం కూడా చెప్పాల్సి వస్తుంది. ఏమయ్యా రాష్ట్రంలో అందరూ చేస్తా అంటే నేను ఒక్కని తాడిపత్రులు చేయకపోతే నిలిచిపోయిండేది ఏం లేదు. ప్రజల యొక్క తెలియజేయాలనుకున్నాం. ఈ ప్రభుత్వం ఉంటే ఏం లబ్ధి చెందుతారు, ఏం కథ. ఎలక్షన్ ముందు అయితే చంద్రబాబు నాయుడు వచ్చి మీటింగులలో చెప్పినాడు, అమ్మఒడి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను. పాపం ఆయన మంత్రి రామానాయుడు గారు అయితే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. మహిళలకు నీకు 18,000 అని చెప్పినాడు ఒక మహిళకు. పాపం అందరూ ఆశపడి, ప్రజలది తప్పు లేదు కానీ ఆయన ఏదో ఇంకా ఎక్కువ ఇస్తాడని ఒక ఆశపడి ఆయనకు అధికారం ఇచ్చినారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల మీద రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నాడు తప్ప వేరే చేయడం లే. కనీసం నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చే దానికోసమే ఈరోజు మేము ఈ పోరుబాట పెట్టుకోవడం జరిగింది. దీనికి కూడా మీరు ఆటంకాలు కలిగిస్తారు. పోలీసులు మీకు ఏం చెప్పారు సార్? ఇప్పుడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు పోయాక కాదు, ఎవరైనా పోయి పని చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే సార్. నేనైతే ఎస్పీ దగ్గర తీసుకోమనే నా ఆలోచన. దానికి అధికారులు ఏం చెప్పారు సార్? చెప్తాము, ఒక అర్ధగంటలో చెప్తున్నారు, చూస్తా. చెప్పకపోయినా కూడా ఈరోజు కాకపోతే 2-3 రోజులు నేను ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోతాను. మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి.